కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే నిన్న టెర్రరిస్టుల ఫొటోస్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్, వాళ్ళ ఆ కన్విక్షన్ ఇన్ ద ఫేస్ చూడండి. వాళ్ళు రెగ్యులర్ అంటే ఒక సివిలియన్ దగ్గర నుంచి టెర్రరిస్టులు అయిన వాళ్ళు కాదు. కొంతమంది ప్రాపర్ ఆర్మీలో ప్రాపర్లీ ట్రైన్డ్ ప్రాపర్లీ ట్రైన్డ్ ట్రైనింగ్. అండ్ పాకిస్తాన్ మీరు అన్నట్టు నిత్యం బతకడానికి వాడుకునే యాంటీ ఇండియా నరేటివ్ అణువున ఎక్కించుకున్న వాళ్ళు. ఈ విధంగా పారా కమాండోస్ ఇద్దరు ఉన్నారండి, కనీసం ఇద్దరు ఉన్నారు అందులో. వీళ్ళకి స్లీపర్ సెల్స్ చాలా హెల్ప్ చేసినాయి. అంటే ఈ కఠువా ఏరియా నుంచి అక్కడికి వెళ్ళడం, తర్వాత రెక్కి చేయడం. జనరల్గా రిపోర్ట్స్ వస్తున్న ప్రకారం ఏంటంటే 7th 8th ఏప్రిల్ వీళ్ళు రెక్కి చేసినట్టు. ఎందుకంటే దీని ముందర అమిత్ షా గారు వెళ్ళాల్సింది, వెళ్ళారు. ఆయన ప్రధానమంత్రి కూడా వెళ్ళాల్సింది, ఆయన వెళ్ళలేదు వేరే కారణాల వల్ల, లేకపోతే మనకి కారణం తెలియదు. అది ఆ టైంలో అటాక్ చేయడానికి ప్లాన్ చేసినట్టు 2 గ్రూపుల కింద మనం ఆలోచించవచ్చు. ఒకటి పెహల్గాం సైడ్, అదే వ్యాలీ సైడ్ కింద, ఒకటేమో జమ్మూ సైడ్ ఉంది. ఈ జమ్మూ సైడ్ది నిన్న ఎన్కౌంటర్లో ఒక మన ముస్లిం సోల్జరే మా పారా కమాండోస్లో ఆయన వీరగతి పొందడం జరిగింది ఆ ఎన్కౌంటర్లో. ఇప్పుడు పెహల్గాంలో ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళని కూడా మామూలుగా ఇంకా క్యారీ ఆన్ చేస్తున్నట్టున్నారు. ప్రస్తుతం ఆపరేషన్స్ ఎంతవరకు వెళ్ళినాయో మనకు తెలియదు. ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మునీర్ గారు 100% ఫండమెంటలిస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జియా టైం. వాళ్ళ ఫాదర్ మదరు మొత్తం అంతా మద్రసా ఎడ్యుకేషన్ మౌల్వీస్ కిందే ఉన్నారు. తర్వాత ఇంకోటి గ్రహించాల్సిన మనం ఇంటర్నేషనల్ గా జియో పాలిటిక్స్ లో చూడాల్సింది ఏంటంటే, లాస్ట్ ఆగస్ట్ లో ఈయన ఎప్పుడైతే ఐఎస్ఐలో ఉండి ప్లాన్ చేసి బంగ్లాదేశ్ ని మళ్ళా మన దారిలోకి తీసుకొద్దాం అన్నది, ఆయన లాస్ట్ ఇయర్ సక్సెస్ అయ్యారు. షేక్ హసీనాని బయటికి తోలేయడం, ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ని పైకి తీసుకురావడం, ఆ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ గా ఉన్న ఒక మహమ్మద్ యూనస్ అనే వ్యక్తిని రావు గారు ఒక నిమిషం. ఇప్పుడు మనకి విజయవాడకి సంబంధించి అక్కడ సిమి ఉగ్రవాద కదలికలు బయటపడ్డాయి. దాదాపు 10 మంది అక్కడ ఉన్నట్టు, ఉగ్ర కదలికలు చేస్తున్నట్టు ఇప్పుడే, ఎందుకంటే మనకి ఇంటెలిజెన్స్ ఇస్తున్న సమాచారం ప్రకారం సిమీతో సంబంధాలపై కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో అక్కడ 10 మంది అనుమానితులపై గుర్తింపు, వాళ్ళ కదలికలపై నిఘా పెట్టారు. ఒకటి రావు గారు, ఇంకోటి ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తోంది అని వీళ్ళు, ఏది భారత్ పాకిస్తాన్లో రచిస్తోందిట. మనం అంటే పాకిస్తాన్కి ఏం మాట్లాడుతున్నాము అనే బుర్ర కూడా పనిచేయట్లేదు అనుకుంటా. అంటే బహుశా డిఫెన్స్లో ఎలా ఎదుర్కోవాలి ఇది పాక్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడతాడు. కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, హైదరాబాదు, తిరుమల, ముంబై లాంటి కీలక ప్రాంతాల్లో చాలా హై అలర్ట్ చేసేసారు. ఎందుకంటే అక్కడ థ్రెట్ ఉందని చెప్పి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు వస్తున్న బ్రేకింగ్ మనకి బెజవాడలో ఉగ్రవాద కదలికలు అంటే సిమీతో రిలేషన్ ఉన్న వాళ్ళ సంబంధాలపై కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో